గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సునీల్ బాబు పగడిమరి, దేవరకొండ. నా ప్రొఫెషన్ వచ్చేసేసి గత 27 సంవత్సరాలుగా సీనియర్ ఆప్టోమెట్రిస్ట్గా దేవరకొండలో సరోజిని కంటి వైద్యశాల అండ్ ఆప్టికల్స్, రాగనగూడలో సరోజిని కంటి వైద్యశాల ఆప్టికల్స్ నుంచి పెట్టుకొని గత 27 సంవత్సరాలుగా మెడికల్ ఐ ప్రాక్టీషనర్గా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను. సో 2024 సంవత్సరం ఏప్రిల్లో నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికిందండి. ఆపర్చునిటీ ఒకటి నాకు దొరికింది. ఆ ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ ఏంటి అంటే వెస్టీజ్ నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో ఇందులో నేను గత 27 సంవత్సరాలుగా మెడికల్ ప్రాక్టీస్ చేసుకుంటూ నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కానివి వెస్టీజ్ అనే గుడ్ ప్లాట్ఫామ్ ఆపర్చునిటీతో నా ఉన్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాను. గత 2022 సంవత్సరం నుంచి వెస్టీజ్ గురించి చెప్తే నేను చాలా కోపడ్డాను, నా దగ్గర కూడా రానివ్వలేదు. సో నేను రియలైజ్ అయ్యి వెస్టీజ్ ఆపర్చునిటీని తీసుకోవడానికి 2 సంవత్సరాలు వేస్ట్ చేశాను. 2022 నుంచి చెప్పితే వినని వాడిని 2024 ఏప్రిల్లో రియలైజ్ అయ్యి నార్మల్గా ఒక 3-4 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను ఆ రోజు అంటే, ఒక మ్యాట్రిక్ గార్డ్ సర్ఫ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, ఒక డైలీ కేర్ హెయిర్ షాంపూ ఒకటి తీసుకున్నాను, గ్యానో టూత్పేస్ట్ ప్లస్ బ్రష్ షెడ్స్ తీసుకున్నాను, ఒక రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను స్టార్టింగ్ మంత్లో 2024 ఏప్రిల్ మంత్లో. సో ఈ 4-5 ప్రోడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశాను. నాకు బ్రహ్మాండంగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యానో టూత్పేస్ట్. ఆ టూత్పేస్ట్ యూజ్ చేయడం వల్ల మౌత్లో బ్రీతింగ్, ఫ్రెష్ బ్రీతింగ్ ఉండడము, దుర్వాసన లేకుండా ఉండడము. సో మళ్ళీ నెక్స్ట్ డే మనం బ్రష్ చేసేంత వరకు కూడా 24 అవర్స్ మన మౌత్ వాష్ చేసినట్టు క్లియర్గా ఉండడము, కొన్ని మంచి పాయింట్స్ నేను అబ్జర్వ్ చేశాను. అలాగే ఈ మ్యాట్రిక్ గార్డ్ ఉంది కదా, సర్ఫ్ ప్యాకెట్ ఉంది కదా, ఈ సర్ఫ్ ప్యాకెట్ కూడా నేను గతంలో స్టార్టింగ్ డే నా బట్టలు ఎలా క్లీన్ అవుతాయి ఏంటి అనేది ప్రాక్టికల్గా నేను చూశాను. బిఫోర్ డే నా క్లాత్స్ అనే బట్టలని ఈ సర్ఫ్ వేసేసి నానబెట్టాను. నెక్స్ట్ డే నా బట్టలని ఎంత ఈజీగా వాష్ చేశానంటే, ఫిజికల్స్ అంటే బలం ఒత్తిడి లేకుండా నార్మల్గా ఫ్రీగా వాష్ చేస్తే బట్టలు చాలా క్లీన్గా అయ్యాయి. బట్టల నుంచి వచ్చే స్మెల్ కూడా, ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కదా, స్మెల్ కూడా మంచి సువాసన రావడం, బట్టలో తెల్లదనం ఉండడం చాలా మంచిగా అనిపించింది. 2024 ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు, సో 2026 జనవరి 16 ఈ రోజు వరకు కూడా ఓన్గా నా బట్టలు నేనే వాష్ చేసుకుంటున్నాను, నమ్మండి. సో నేను చెప్పేది ఏంటి అంటే, గత 27 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ జనరల్ కిరాణా షాప్లో దొరికే సేమ్ ఇప్పుడు ఇక్కడ కనబడే నిత్యావసర వస్తువులు ఏమున్నాయో కొన్ని సంవత్సరాలుగా జనరల్ కిరాణా షాప్లో కొనడం వల్ల అక్కడ నాకు ఎటువంటి ప్రాఫిట్ కానీ, ప్రీ ప్రొడక్ట్ కానీ, క్యాష్ బ్యాక్ రావడం కానీ ఎటువంటి నాకు ప్రాఫిట్ అనేది ఏం లేదు. నేను కొన్ని సంవత్సరాలుగా కిరాణా షాప్లో కొనడం వల్ల నా పైసలు నేను అక్కడ ఖర్చు పెట్టి చేయడం వల్ల ఆ షాపు ఓనర్ డెవలప్ అవుతున్నాడేమో, తనకు కావాల్సిన డ్రీమ్స్ డెవలప్ అవుతున్నాడేమో తప్ప నాకు ఎప్పుడు ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ ఎప్పుడు దక్కిందో గత 2024 ఏప్రిల్ సంవత్సరంలో ఆ ప్రొడక్ట్స్ కొన్న తర్వాత ఫస్ట్ మంత్ కొన్న 5 ఐటమ్స్ ద్వారా నాకు చాలా మంచి అనిపించింది. మే జూన్ 2024లో టోటల్గా కిరాణా షాప్లో కొనడం క్లోజ్ చేశాను. ఆ 2 మంత్స్ అన్ని ప్రొడక్ట్స్ తెచ్చి వాడడం వల్ల 100% నాకు చాలా మంచి అనిపించింది. ప్రాక్టికల్గా చూసుకున్నా నాకు ఏమి బెనిఫిట్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. జస్ట్ ఒక 2 నెలలో నాకు ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి క్లారిటీ వచ్చింది. అప్పటి నుంచి ఏం చేశాను, సిన్సియర్గా, ప్యాషనెట్గా 2024 జూలై నుండి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నేను ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చాను. ఆ 2024 ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు కూడా నా ఇంట్లో కిరాణా షాప్లో నాకు కావాల్సిన గ్రాసరీ ఏమేమి ఉంటాయో, హోమ్ నీడ్స్, ఓరల్ కేర్ ఏముంటాయో వాటిని అన్నీ క్లోజ్ చేసేసి నా ఇంట్లో నేను
ప్రతిదీ వాడుకుంటూ 100% యూజ్ చేసుకుంటూ ఎస్ ఇది 100% ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి నేను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్గా మనం ఏం చేస్తాం, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చే సెలబ్రిటీస్, కొన్ని సినిమా యాక్టర్స్, వాళ్ళ కోల్గేట్ వచ్చేసి సమంత, మహేష్ బాబు వచ్చేసి థమ్స్అప్, సల్మాన్ ఖాన్, ఇట్లా ఈ హీరో సెలబ్రిటీస్ హీరోయిన్స్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ గురించి ఒక 2 నిమిషాల నుంచి ఒక 5 నిమిషాలు వచ్చి వాళ్ళు జస్ట్ అట్లా మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వెళ్తారు. మనం బ్లైండ్గా ఏం చేస్తాం, వావ్ నిజంగా బాగుంటుంది కానీ మనం చూసి అట్రాక్ట్ అయిపోయి ఇమీడియట్గా ఏం చేస్తాం, డైరెక్ట్ ఆ కిరాణా షాప్కి వెళ్తాం, మళ్ళీ అవే కెమికల్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఇంటికి తెచ్చుకుంటాం, వాడుకుంటాం. ఒకటి మాత్రం నిజం చెప్తాను ఫ్రెండ్స్, ఏంటి అంటే ఇప్పుడు మనం యాడ్స్ చూస్తున్నాం కదా, ఆ యాడ్స్లో సెలబ్రిటీస్ హీరో హీరోయిన్స్ చెప్పే ప్రతి మాట ఏ ప్రోడక్ట్ గురించి చెప్తున్నారో వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఇంట్లో వాడుకుంటారో వాడుకోరో మనకు తెలియదు. బట్ వాళ్ళు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారంటే అదొక బిజినెస్. ఆ 2 నుంచి 5 నిమిషాలు వచ్చే ఆ అడ్వర్టైజ్మెంట్కి ఏంటంటే వాళ్ళకి కొన్ని కోట్ల ఇన్కమ్ ఉంటుంది. మనం అంటే జనరల్గా మనం ఆలోచన చేయము, వాళ్ళు చెప్పే మాటలకి మనం యాడ్స్ చూసి అట్రాక్ట్ అయ్యి తెచ్చుకొని వాడుకోవడం అనేది జరుగుతున్నది. నేను ఒక సెలబ్రిటీగా, ఇప్పుడు ఆ సెలబ్రిటీస్ ఎవరున్నారో అదే సెలబ్రిటీగా వెస్టీజ్ మన ప్రొడక్ట్స్ నేను గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ప్రొడక్ట్స్ అన్నీ వాడుకుంటూ, ఇందులో ఏమేమి ఉంటాయంటే మన కిరాణా షాప్కి సంబంధించిన ప్రతిదీ, రైస్ బ్రౌన్ ఆయిల్, సో మన టాప్ పౌడర్స్ వచ్చేసి ఉమెన్స్ది, మెన్స్ది, ప్లస్ హెయిర్ ఆయిల్, మన డైలీ హెయిర్ కేర్ షాంపూ, ఈ బాత్రూమ్ క్లీనరు, ప్లస్ ఇది మన ఫ్లోర్ క్లీనరు, హ్యాండ్ వాష్ చేసుకునేది, ప్లస్ ఇది మన సర్ఫ్ ప్యాకెట్, మన ఇంట్లోకి వచ్చేసి ఇది చాయ్ పత్తా స్పెషల్ది ఒకటి, ఇది ఇంకొక చాయ్ పత్తా పౌడర్ ప్రీమియంది, హెల్త్ సప్లిమెంట్స్ మెయిన్ అండి. మన శరీరాల్లో ఉన్న 63 రకాల డిసీజ్ ఏముంటాయో, జస్ట్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అస్తమా కానీ, పక్షవాతం కానీ, రక్తం తక్కువ ఉండడం కానీ, ఇలాంటి ఎన్నెన్నో స్కిన్ ఎలర్జీస్ కానీ, ఇలాంటి ఎన్నో మనకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా. జనరల్గా మనం ఏం చేస్తాం, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మన ప్రాబ్లమ్ని చూపించేసుకొని మన ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళేసి ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ ఫార్మకాలజీ అండి, కెమికల్ మెడిసిన్. అది ఆ మెడిసిన్ ఏంటి, మొత్తం కెమికల్ తోటి ఉంటుంది. అది మనం ఏంటంటే రాను కంటిన్యూగా వాడడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో కూడా అదర్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. జస్ట్ లైక్ బీపీ, షుగరు, సమ్ ప్రోడక్ట్స్, సమ్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు. అది ఎప్పటి వరకు, అది లైఫ్ లాంగ్ వరకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో మరి కెమికల్ మెడిసిన్ అన్నప్పుడు లైఫ్ లాంగ్ వాడుతున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు వాడగా మనకి ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి అనేది వచ్చేంత వరకు కూడా తెలియదు. సో యాక్చువల్గా ఈ అల్లోపతిక్ ఇంగ్లీష్ మెడిసిన్, ఫార్మాకాలజీ, కెమికల్ అల్లోపతిక్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏం చేస్తుందంటే, సపోజ్ ఇప్పుడు మన బాడీలో ఇది డిసీజ్ అండి, బాడీలో డిసీజ్ ఉంది, డిసీజ్కి సంబంధించిన సిమ్టమ్స్, లక్షణాలు ఇప్పుడు మనం వాడుతున్న, ఇప్పుడు పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్ తెచ్చుకోవడం, ఫీవర్ రాగానే ఫీవర్ సంబంధించిన మెడిసిన్ తెచ్చుకోవడం, షుగరు, డయాబెటీస్, ఎక్స్ఎక్స్ఎక్స్, ఆ మెడిసిన్ అంటే ఏం చేస్తుంది, మనం అది వాడినప్పుడు ఏం చేస్తుందంటే మన బాడీలో ఆ రోగికి సంబంధించిన లక్షణాలను కంట్రోల్ చేస్తుంది, మనిషిని న్యూట్రల్ ఉంచుతుంది తప్ప ఈ కింద ఉన్న వ్యాధి అనేది ఎప్పటికీ, ఈ డిసీజ్ అనేది ఎప్పటికీ బాడీలోంచి బయటికి వెళ్ళదు. ఈ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందంటే మెడిసిన్స్ వాడుకుంటూ. సో మన వెస్టీజ్లో ఉన్న ఈ 63 రకాల డిసీజ్కి సంబంధించిన ఈ హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, చూశారు కదా. ఆ హెల్త్ సప్లిమెంట్స్ ఏం చేస్తుందంటే, మనం వాడే మెడిసిన్ ఏం చేస్తుందంటే సిమ్టమ్స్ని కంట్రోల్ చేస్తుంది. వాటితో పాటు ఈక్వల్గా మన బాడీకి కావాల్సిన ఈ న్యూట్రిషన్, హెల్త్ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఈ లక్షణాలు కంట్రోల్తో పాటు ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల మన బాడీలో నుండి టోటల్గా డిసీజ్ అనేది, వ్యాధి అనేది తగ్గిపోతుంది. హెల్త్ పరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మనము నిజంగా చెప్తున్నాను, ప్రామిస్ చేసి చెప్తున్నాను, గత 20 నెలల నుండి యాక్చువల్గా నాకు కూడా డయాబెటీస్ ఉంది, బట్ కంట్రోల్లో ఉంటుంది. సో నాకు ఈ వెస్టీజ్లో హెల్త్ సప్లిమెంట్స్ అని ఎప్పుడు తెలిసిందో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూ ఒక 10 or 15 months ఇంగ్లీష్ షుగర్ సంబంధించిన అలోపతి మెడిసిన్స్ వాడుకుంటూ సప్లిమెంట్ స్టార్ట్ చేశాను. గత 6 నెలల నుంచి ఏం చేశానంటే టోటల్గా అలోపతిక్ మెడిసిన్ అనేది అవాయిడ్ చేశాను. నా డయాబెటిక్ సంబంధించిన హెల్త్ సప్లిమెంట్స్ కంటిన్యూ చేస్తున్నానండి గత 6 నెలలుగా.
మధ్యలో 3 నెలల మధ్యలో నేను చెకప్ చేయించాను. బార్డరు 100%లో 95% బార్డర్లోకి వచ్చేసింది నాకు ఈ హెల్త్ సప్లిమెంట్స్ వల్ల. నా షుగర్కి సంబంధించిన నా హెల్త్ సప్లిమెంట్స్ ఏం వాడుతున్నానంటే గ్లూకో హెల్త్ నీమ్ వాడుతున్నాను. ప్రతిరోజు మార్నింగ్ పరికడుపుల మీద నోని హెల్త్ సప్లిమెంట్స్ వాడతాను. ఆఫ్టర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గ్లూకో హెల్త్ అండ్ నీమ్ తీసుకుంటాను. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటాను. తర్వాత స్పిరులినా తీసుకుంటాను. మినిమం 5 ప్రతిరోజు కంటిన్యూగా వాడుతానండి. ఎప్పుడన్నా నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా ఇంకేదైనా ఇబ్బంది అనిపించినా నైట్ పడుకునేటప్పుడు ఆమ్లా అలోవెరా 2 సప్లిమెంట్స్ వాడతానండి. సో నేను వాడుకుంటూ నా ఇంట్లో నిత్యావసరాలు కిరాణాకు సంబంధించిన ఆ వస్తువులు ప్రొడక్ట్స్ అన్ని వాడుకుంటూ నా హెల్త్కు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని వాడుకుంటూ నేను 100% ఇది బెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అని నేను మీకు చెప్తున్నాను. నేను జస్ట్ లైక్ చూస్తున్నారు కదా, మన హెల్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అండి. ఇది వచ్చేసి కొలాస్ట్రామ్, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, స్పెరులినా, హెల్త్ డ్రాప్స్ పంచతులసి, అలోవెరా, నీమ్, నోని. సో ఇక మా ఇంట్లో వచ్చేసి మా ఫ్యామిలీ ఈ ఫేస్ వాష్ క్లియరింగ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తారు. ఇది పెయిన్ బామ్ అండి. మన ఇంట్లో జండు బామ్ అమృతాంజన్ ఎలా ఉంటుందో దాన్ని అవాయిడ్ చేసేసి ఆ ప్లేస్లో మన ఇంట్లో వెస్కేర్ పెట్టుకుంటే బాడీలో మనకు సర్ది అయినా సరే, సర్ది అయినా ముక్కు మీద పెట్టుకోవచ్చు, జ్వరం వచ్చినా ఛాతి మీద పెట్టుకోవచ్చు. బాడీలో ఎన్ని పెయిన్స్ ఉన్నా కానీ వెస్కేర్ వాడుకుంటే ఇన్స్టాంట్ రిలీఫ్ చాలా ఉంటుంది. నేను వాడుతున్నాను, ఇంట్లో వాడుతున్నాను, బెస్ట్ రిజల్ట్ అండి. ఇది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే బాడీ లోషన్. చలికాలంలో హ్యాండ్ అండ్ బాడీ లోషన్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. ప్లస్ ఇవన్నీ నేమ్ సోప్స్. ఇది వచ్చేసి డెంటా అష్యూర్ బ్రష్ సెట్ అండి. ఇది వచ్చేసి గ్లాస్ క్లీనర్. మన ఇంట్లో ఏమన్నా ఫ్రిడ్జ్లు గ్లాసెస్ ఏమన్నా గ్లాస్ క్లీనర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ఉంది. సో ఇది అల్ట్రా స్వాప్, అల్ట్రా గార్డ్ బాత్రూమ్ క్లీనర్, డైలీ హెయిర్ షాంపూ, టాప్ పౌడర్స్, హెయిర్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, మ్యాట్రిక్ అల్ట్రా మ్యాట్రిక్ సబ్ ప్యాకెట్. మన ఈ డెంటా అష్యూర్ టూత్ పేస్ట్ అండి. చూసారు కదండి, నేను 100% నా ఇంట్లో వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ మిమ్మల్ని పదే పదే వాడండి 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 అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రొడక్ట్స్. సో ఈ వీడియో చూసి ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి అర్థం చేసుకొని, నేను మీకు ఏం చేస్తున్నా సునీల్, నాకు వచ్చి మనీ ఇవ్వమని చెప్తలేను కదా, జస్ట్ ఏంటి ఇందులో చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. జస్ట్ మీరు కిరాణంలో కొనుక్కునే ఆ అమౌంట్ని అక్కడ డ్రాప్ చేసి మీకున్న ఆధార్ కార్డు తోటి ఐడి క్రియేట్ చేసుకుంటారు కదా, ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి తోటి వెస్టేజ్ స్టోర్లో పోయి మీ ఐడి నెంబర్ మీద మీకు కావాల్సిన ఏం వస్తువులు తీసుకుంటున్నారో నిత్యావసర వస్తువులు, అదే వస్తువులు నేను వెస్టేజ్ స్టోర్లో తీసుకోమని చెప్తున్నాను నేను. అలా యూజ్ చేస్తుండండి, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ.